నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు చెందిన శ్రీ అరవింద ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బోర్గాంపీలో గల ఓ కళ్యాణ మండపంలో బంజారాల దైవం శ్రీ 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 సద్గురు రామరావు మహారాజ్ యొక్క 100 విగ్రహాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూరి ఎమ్మెల్యే పాయని రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రామరావు మహారాజ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. మండలాల వారీగా శ్రీ 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 రామారావు మహారాజ్ విగ్రహాలను సేవాలాల్ మహారాజ్ మందిరాల పూజారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బంజారాల పూజారుల సంఘం అధ్యక్షుడు రమేష్ మహారాజ్, జితేంద్ర మహారాజ్, శేఖర్ మహారాజ్, బంజారా సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చక్కటి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ మహంత్ కబీర్దాస్ మహారాజ్ గారికి మరియు గురుగారులందరికీ కూడా నా నమస్కారాలు. అరవింద్ అన్న గారికి ఏదైతే రామరావు మహారాజ్ ఆశీర్వాదము లభించిందో, నాకు కూడా వారి ఆశీర్వాదము నిజామాబాద్లో వినాయక్ నగర్లో నేను ఆయన వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆయన ఆశీర్వాదము ఎందుకు అందరికీ ఇయ్యడు? ఎవరైతే హిందూ ధర్మం గురించి పనిచేస్తారో, ఏ పార్టీ అయితే హిందూ ధర్మం గురించి ముందుకు తీసుకెళ్తా ఉందో వారికి ఆశీర్వాదం లభిస్తుంది. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే వాళ్ళు ఎన్నో సంవత్సరాల ముందు హిందూ ధర్మం ముందుకు తీసుకెళ్లాలని సేవాలాల్ మహారాజ్, రామరాజు మహారాజు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంది. హిందూ ధర్మం గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే అంతకుముందు కూడా భారతదేశము పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు హిందూ ధర్మం గొప్పదైనప్పటికీ గత పాలకులు కొద్దిగా మసకబారింది. ఈ 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు, రామరాజు గారు మహారాజ్ గారి ఆశీర్వాదంతో హిందూ ధర్మం రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది. వారి ఆశీర్వాదము ఏదైతే మనమందరం కూడా బంజారా, మనమందరం కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తాం. ఈరోజు రాబోయే ఎన్నికలు ధర్మం అధర్మం మధ్యన జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా మీరు ధర్మం వైపు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ఆత్మీయుల అందరినీ కూడా ఈరోజు ధర్మంకి ఓటేసి గెలిపించి అరవింద్ ధర్మపురి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి జై. కారణ జన్ముడు, దైవ స్వరూపుడు రామారావు బాపూజీ గారి దీనికి రాజకీయాలకు అతీతంగా చేపట్టిన కార్యక్రమం ఇది. రామారావు బాపూజీ గారి ఆశయాలు, ఆదర్శాలు అవన్నీ ముందు మీరు తీసుకెళ్లే జాతి మీరు. మీలాంటి వాళ్ళు పెద్దలు, అన్ని తెలిసిన వాళ్ళు, మీరేమైనా సలహాలు ఇస్తే సమాజానికి తోడ్పాటు చేసేవాళ్ళం మేము. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా రాజకీయ అనుభవంలో నేను ఇప్పటివరకు చూసిన ఈ భారతదేశం ఒక పవిత్రమైన స్థలాలు, మసీదులు లేని, చర్చిలు లేని ఈ భారతదేశంలో స్థలం ఉందంటే అవి లంబాడ తండాలు. ధర్మాన్ని ఎట్లా సజీవంగా ఉంచాలా, ధర్మాన్ని ఎట్లా సజీవంగా ఉంచాలా, దీని లాంటి డాన్స్ పండుగలు కావచ్చు, ఆ సంబరాలు కావచ్చు, అవి ఇప్పటికి మేము మర్చిపోయిన పల్లెలలో మీరు ఈ మధ్యనే తండాలలో చూస్తున్నాం. నీళ్ళుండేది కావు, వృక్షం ఉండేది, అటవీ జంతువులు. మీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఇప్పటికి కూడా కన్నీటి తిరుగుతాయి కష్టాలు చూస్తే. కాబట్టి మీ జాతి నిండు గౌరవం, మీ ఆడబిడ్డల నిండు గౌరవం, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాల్సింది. ఈ ధర్మం ఉన్నట్లు తెలియ నేను 2017లో
రాజకీయాలకు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని నేను పని చేసుకుంటా ఉంటే ఒకరోజు ఈ మహారాజుకు తెలుసు నాకు ఫోన్ చేసి, మా సోదరులకు తెలుసు, ఫోన్ చేసి మహారాజు వచ్చిండ్రు, నాకు మనస్ఫూర్తిగా నేను నిజం చెప్తానండి, ఇంత గొప్ప దినం ఇది. రామారావు మహారాజ్ గారి 100 విగ్రహాలు వితరణ కార్యక్రమం నా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నా అంటే అది నా పూర్వజన్మ సుకృతం, ఏదో పుణ్యం చేస్తున్నా. అందులో ఆ కార్యక్రమానికి ఇటువంటి మహారాజులందరూ కూడా వాళ్ళ అనుగ్రహం ఈ కార్యక్రమానికి ఇవ్వటం అంటే ఇది డెఫినెట్గా నేను చేసుకున్న ఏదో పుణ్యమై ఉన్నది. ఫస్ట్ టైం నన్ను పిలిచిండ్రు, నేను పోయి మహారాజు గారిని కలవడం జరిగింది. ఆయన ఆ రోజు నేను మహారాజు గారిని కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడినప్పుడు నాకేదో మహారాజు లోపల ఒక శక్తి ఉన్నది. మహారాజు గారు పాపం అప్పటికే 80 సంవత్సరాల పైన ఉంటుంది, ఆయనకి కొంచెం చేతనైతే లేదు, 82 ఏళ్ళు ఉంటుంటాయి అప్పుడు. అయినా కూడా ఆయన సమాజం పట్ల తీసుకుంటున్న ఇంట్రెస్ట్, నా పట్ల ఆయన ప్రత్యేక ప్రేమ చూపించిండు. మరి నా గురించి ఏం తెలుసుకున్నారో, ఆయన శక్తి ఆయనకి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ